చంద్రబాబు నాయుడు గారు పదే అధికారులకు ఎంత హెచ్చరించినా దివ్యాంగుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నోటీసులు ఇవ్వటం అయితే ఇంకా మానలేదు. అర్హులు ఎవరికి వికలాంగుల పెన్షన్ పోవటానికి వీల్లేదు అంటూ నిన్న ఆయన ప్రకటించినా సరే ఈరోజు కూడా మళ్ళీ నోటీసులు వచ్చిన పరిస్థితి గమనిస్తున్నాం. ఎక్కడ తేడా జరుగుతుందంటారు? సమన్వయ లోపంతో జరుగుతుందా, లేదంటే అధికారుల అత్యుత్సాహంతో జరుగుతుంది అనుకోవాలంటారా? అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మేలు చేయాలని చెప్పి అనేది ఆయన రెయిన్బోలు ఆలోచించేది, పేద ప్రజలకు మంచి చేద్దాం అనుకునేది. కానీ ఆయన ఏదైతే మంచి చేద్దాం అనుకున్న పథకాలకి దాన్ని కొర్రులు వేయడానికి కింద అధికారులు ఉంటారు కంపల్సరీ. అతను పెట్టిన ప్రోగ్రాం ఏదైనా చూడండి, మంచి ప్రోగ్రాం పెడితే దాన్ని కొర్రులు వేయడానికి మాత్రం కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, వైఎస్ఆర్ పార్టీ ఇంకా సంకనేసుకొని తిరుగుతున్నటువంటి ప్రజల సొమ్ముతో అబ్బనంగా ఏసీ రూముల్లో కూర్చొని ఎగస్టాలు చేస్తున్నటువంటి చాలామంది అధికారులు, ఇలాంటి పోరంబోకు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఫస్ట్ కూడా చెప్పింది, నేను ఏం చెప్పాడంటే, ఎవరైతే మంచానికి పరిమితమై ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి సంబంధిత అధికారులని, ఎంపీడీఓలను కానీ లేకపోతే ఎవరైతే డాక్టర్స్ని కానీ వెళ్ళి దానికి సంబంధించి ఆ రిపోర్టు తయారు చేసి మీరే సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. వీళ్ళకి 15 ఏళ్ళకి అర్హులు అయితే 15,000కి, 6,000 అర్హులు అయితే 6,000కి అని చెప్పాడు. ఫస్ట్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ వీళ్ళ స్వార్థపూరిత వ్యవహారం కోసం వీళ్ళు మంచంలో ఉన్న పేషెంట్లను కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు మా దగ్గర రావాల్సిందే, మీరు మంచంలో పొనుకుంది మీరు వచ్చి ఆడకొచ్చి నిరూపించుకుంటే మేము మీకు సర్టిఫికేట్ ఇస్తాము. ఎవరిది తప్పు అంటారు? ప్రభుత్వాన్ని తప్పు అంటారా, లేదంటే అధికారుల మీద అధికారులు ఇంకా చేతిలోకి తీసుకోలేనిది ప్రభుత్వం తప్పు అంటారా, లేదంటే అధికారులు అత్యుత్సాహం తప్పు అంటారా? మరి ఇక్కడ అధికారులు అత్యుత్సాహంతో చేస్తున్న పని జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా చేసే పని ఇది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సమన్వయం లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారంలా కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, ఎంపీ గారి ద్వారా కానీ, మంత్రుల ద్వారా కానీ దిగువనున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల ద్వారా దీన్ని కనుక ఆ డివిజన్కి ఎన్ని పేర్లు వచ్చినాయి, లేదా ఆ ఊర్లో ఎన్ని పేర్లు వచ్చినాయి, ఆ పేర్లు వీళ్ళకి లిస్టు పంపిస్తే కాదా అవునా వీళ్ళని చెప్పని ఎవరైతే మంచాన ఉన్నారో వాళ్ళకి అధికారులను తీసుకొచ్చి వాళ్ళే అక్కడ వీళ్ళు అవునా కాదని చెప్పి సర్టిఫికేట్లు ఇప్పిస్తారు. అరే మీరు అది లేకుండా మీరు అధికారులను నమ్ముకొని అధికారులకి బాధ్యతలు అప్పచెబితే ఇలాంటి పోరంబోకు పనులు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రభుత్వం అలసత్వంతోనే జరుగుతుంది. ఇది మరి ఇక్కడ చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ గత వారం రోజుల నుంచి గమనిస్తున్నాం మనం. దీని మీద దివ్యాంగుల పెన్షన్ల మీద భారీ ఎత్తున వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కనుక భారీ ఎత్తున నిరసనల కార్యక్రమాలు చేయడానికి కానీ, లేదంటే కనుక ప్రచారం చేయడానికి కానీ చూస్తున్నారు. మరి దీన్ని ఇంకా తిప్పి కొట్టలేకపోతున్నది కూటమి ప్రభుత్వం. మరి దీన్ని అలసత్వం ఎక్కడ జరుగుతుందంటారు? లేదంటే కనుక వాళ్ళతోటి అధికారులు ఏదైతే వైఎస్ఆర్సీపీ తోటి అంటగాగుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోపోవటానికి కూడా అసలు ఎలా చూడాలంటారు? అదేగా బెదరు ఇష్యూ ఏంటంటే, నాయకులు ఎవరైనా సరే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు, లోకల్ ఏదన్నా ఇటు జరిగిన దాని మీద ఇష్యూ మీరు ఇమ్మీడియట్ జనాన్ని తెలియజేయండి అని చెప్పని మంత్రులకి, మా చైర్మన్లకు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ అందరికి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎంతమంది చెబుతున్నారు చెప్పు? ఇదే విషయం గురించి ఇంతకుముందు నేను మాట్లాడాను. సేమ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు దివ్యాంగులకి నోటీసులు ఇవ్వద్దు, మీరు రన్నింగ్ చేయండి, మీరు ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకి మీరు చేయండి అని చెప్పాడు. కానీ మళ్ళీ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. నిన్న మంచాన ఉండేవాళ్ళు కూడా నోటీసులు ఇష్యూ చేశారంటే ఇది కావాలని చెప్పి చేసిన పనే కదా. వీళ్ళు దాన్ని ఏమనుకోవాలా మనం? ఇది తప్పుడు వ్యవహారం కదా. అధికారులు తస్మత్ జాగ్రత్త. మీరు ఏదో అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉన్నారు. ఏం లే, చంద్రదండు కదిలిందంటే చంద్రబాబు నాయుడు గారి మాటను మేము
తప్పామంటే దబిడి అయితేనే సంగతి, కేసులు ఎన్ని పెట్టుకున్నా సరే ఐ డోంట్ కేర్. ఒక్కొక్కరి సంగతి మామూలుగా ఉండదు. మీరు చేసే వ్యవహారాల మీద ఇది తప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంది. నిన్న నేను ఒక అవంతంతో మాట్లాడాను. ఏమ్మా నీకు ఎవరు ఇమ్మన్నారు నోటీసు, దేనికి ఇచ్చావు? మొన్న ఇచ్చారు ఆల్రెడీ మనం చెప్పిచ్చాం. ఆమెకి మీరు డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళకి ఆ మంచాన ఉంది కదా, మీరు ఆమె రాలేదు కదా, టీచర్ మీద మోసుకెళ్ళాలి కదా అని. మరి మీరు మళ్ళీ ఇవాళ నోటీస్ ఎందుకు ఇచ్చారు అని చెప్పానని అంటే, నాకు తెలియదండి, పైనుంచి మన నోటీస్ వచ్చిద్దండి. అంటే మీకు ఎవరు ఏ అధికారి ఇచ్చాడు? ఆ అధికారి ఎవడో చెప్పండి మాకు, మేము మాట్లాడతాం, లేదా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తాం, మా ప్రజాప్రతినిధులతో మాట్లాడిస్తాం అని చెప్పంటే ఫోన్ పెట్టేశారు. మరి ఏమనాలి దీన్ని? ఏమనాలా? ఇట్లాంటి పోరంబోకు పనులు చేస్తూ ఉంటే చెడ్డ పేరు రాకేమొచ్చింది? ఇంకా ఈ అధికారుల్లో వాళ్ళతో అంటగాగే వైఎస్ఆర్సీపీతో అంటగాగే బ్యాచ్ ఇంకా ఉందంటారా ఈ సచివాలయాల్లో? అరే బాబు, సచివాలయానే కాదు, ఉపాసీల్లో ఉంది, మెప్పాసీల్లో ఉంది, డిఆర్డీఏలో ఉంది. అసలు లేనిది ఆడ చెప్పు, లేనిది ఆడ చెప్పాయా? పేద ప్రజలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ద్వారా పథకాలు వెళ్తాయో అలాంటి దాంట్లో అవుట్సోర్స్ ఉద్యోగస్తులు బొచ్చిన మంది ఉన్నారు, మామూలు ఉద్యోగస్తులు ఉన్నారు. ఇందులో కంపల్సరీగా 60% అబో వైఎస్ఆర్ పార్టీకి ఫేవర్ చేసేవాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా. సరే, ఇదంతా ఒకే అనుకుందాం మనం కాసేపు. ఏంటి ఈ లిక్కర్ స్కామ్ ఏంది? వరుస పెట్టి నిందితులేమో బెయిల్ వేసుకుంటున్నారు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే కనుక నువ్వు ఎందుకు అరుస్తావు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ఎందుకు అరుస్తావు అని చెప్పి జడ్జి గారు మందలించిన పరిస్థితి. మరి ఆయనేమో నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అన్యాయంగా అరెస్ట్ చేశారు, నేను అసలు మందు తాగను, నేను మద్యం వ్యాపారం ఎలా చేస్తానంటే మరి ఆయన గోల్ చేస్తున్న పరిస్థితి. నిజంగానే తప్పుడు కేసు అంటారా ఈ మద్యం కేసు? ఇప్పుడు మద్యం వ్యాపారం చేయాలంటే మద్యం తాగాలా? మద్యం వ్యాపారం చేయాలంటే మద్యం చేయాలా? మిర్చి వ్యాపారం చేయాలంటే మిర్చికాయలు నవలాలా? లేదంటే ఇంకా ఏముంటాయి, చేదు ఉండిద్ది కదా, ఆ చేదుతో వ్యాపారం చేయాలంటే ఆ చేదు తిని చూడాలా అనేది లేదు వ్యాపారం అనేవాడికి. మద్యం తాగేవాడు మద్యం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, మద్యం తాగనోడు మద్యం వ్యాపారం చేయకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇలాంటి ఇదే చెవట్ల జగన్మోహన్ రెడ్డి నేర్పింది ఇదే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి, ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వాళ్ళ బ్యాచీకి నేర్పిన ఇలాంటి పోరంబోక మాటలే. ఇప్పుడు హాల్లో పెద్దగా అరుతాడు ఆ చెవిరెడ్డి అనేవాడు, చెవు కోసిన మేకలాగా. మరి బయటకు వచ్చి అరుతాడు. అసలు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోరు? అసలు మామూలుగా అసలు ఉంటాడు నేను చేస్తాను. అదే ఇంకొకటి అయితే జైలుకి పోయినాక కాలు కోటింగ్ ఇస్తారు. మరి అతనికి ఎందుకు ఇవ్వట్లేదు పోలీసులు? ఇంకా మీరు ఏం చేస్తున్నారు? జడ్జి గారైనా ఇప్పుడు జడ్జి గారు చెప్పుంటారు కదా, ఇతను ఎట్టబడితే అటు మాట్లాడుతున్నాడని. మరి ఇతను తడ చెప్పారనుకుంటా, ఏమంటే అతను పర్సనల్గా తీసుకురాలేమండి, మీరు మన కెమెరా ద్వారా మేము ఇది చేస్తామండి అని చెప్పినట్టున్నారు అని నా పేపర్లో వచ్చింది. ఎంకామ్ ద్వారా ఏదో చేస్తామని. మరి ఆ కోర్టు ఎందుకు అలవ చేయలేదు? ఇలాంటి పోరంబోకులు వచ్చి జడ్జీల మీద, కోర్టుల మీద, మన పోలీసుల మీద, వ్యవస్థ మీద ఇలాంటి పోరంబోకులు మాట్లాడేవాడిని ఇతన్ని ఏం చేయాలా? అసలు చూసేయాలి, ఇతన్ని కాల్చిపారిన ఒకళ్ళు అసలు దరిద్రుడిని. అప్పుడు కానీ ఇలాంటి ఎదవలకి భయపడిస్తారు. అంతేగాని ఇతన్ని పెళ్ళికొడుకులాగా మేపుతున్నారు ప్రభుత్వం. అంతేగాని ఇది చాలా తప్పు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసావు, ఓ ఎంపీగా నుంచున్నావు, పవిత్రమైన తిరుపతి దేవస్థానానికి సభ్యుడిగా చేసావు. పోరంబోకు నువ్వు ఒక ప్రజాప్రతినిధి అని మర్చిపోయినట్టుండవు. ఏంది, మేము ప్రజాప్రతినిధులు కాదు, మేము ప్రజాప్రతినిధుల కింద మేము పామూరులో కాబట్టి మేము ఏదైనా భాష మాట్లాడతాం. ఎందుకు? మీ సమాజం చెప్పాలి కాబట్టి. మీరు ఆ భాష మాట్లాడితే ప్రజలు కూడా అదే భాష మాట్లాడతారు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో. సరే, ఇదంతా ఒకే అయితే ఏంటి నారాయణ స్వామి ఫోన్ సీజ్ చేశారు. ఆయనేమో నాకేం తెలియదు, అంత పై వాళ్ళకే తెలుసు, అంత పై వాళ్ళే చేశారంటే అంత పైన చూపిస్తున్నాడు. అంటే ఎవరి ఆ పై వాళ్ళు? ఆ ఫోన్లో ఏముంది, ఏం జరగబోతుంది ఈ లిక్కర్ స్కామ్లో అసలుకి? ఇప్పుడు నారాయణ స్వామి గారు మంత్రిగా చేసిండు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అమ్మబూలు తిట్టిండు. అదే జగన్మోహన్ అడ్డం పెట్టుకొని ఎక్కడైతే పవిత్రమైన సచివాలయంలో అసెంబ్లీలో అలాంటి పోరంబోకు మాటలు మాట్లాడాడు. ఏంది, అలాంటి వాడిని ఉపేక్షించుకోదు అసలు.
అతను తప్పు లేకుండా మంత్రి చేసినోడు తప్పు లేకుండా ఉండిద్ది, మంత్రి తెలియకున్నట్టు ఉండిద్ది. ఇలా తప్పుకోవడానికి కులాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు. కానీ ఇతనికి కూడా కంపల్సరీగా అందులో బాధ్యుడే. ఇతని మీద కూడా ఎంక్వైరీ చేసి ఫోన్ ఇవ్వడానికి ఏమో లేనప్పుడు ఫోన్ ఇవ్వడానికి భయం ఉందా? అది ఫోన్ లేదన్నాడు మొన్న. మరి ఎందుకు అనాలి? ఇప్పుడు ఎందుకు అనాలి? ఏమే అసలు ఫోన్ ఇవ్వడానికి భయం ఏంది? నువ్వు నిజంగా లేదా? లేనప్పుడు నువ్వు ఫోన్ అమ్మని అడిగినప్పుడు ఇంటికాడుకో నువ్వు రాలేదు. ఎందుకు రాలేదు? నీ ఇంటికి వచ్చిన దాకా నువ్వు రాలేదే. నీకు నోటీసులు ఎన్ని ఇచ్చారు? నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు తప్పు చేయనోడు అయితే నిజంగా నీకేం తెలియకపోతే పాపం అది నువ్వు రావచ్చు. మరి నువ్వు రాలేదు అంటే తప్పేంది? నీకు అన్నీ తెలిసే, నువ్వు రాలేదు. అయితే మీ గురువుగారి కోసం నీకు మంత్రి పదవి ఇప్పించాడు కాబట్టి నువ్వు వాళ్ళకి సంతకాలు పెట్టావు. ఇవాళ ఏంది బయటపడ్డాయి కాబట్టి నువ్వు సొల్లు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇప్పుడు నీ మీద ఇంతకుముందు నీ నిజంగా తెలియదు అనుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ ఇందులో 60% నీకు తెలుసు అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసు అనుకుంటా ఉన్నారు. అయ్యా నీకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో పెడితే కానీ చాలా మంది మంత్రులుగా చేసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారని చెప్పని ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నాం మేము.